చెప్పండి లేదు. మీ తండ్రి గారు మసీద్ గొడవలపై గజనీ మహమ్మద్ గురించి ఏవేవో పద్యాలు రాశారు. అంతేకాదు సుల్తాన్ గారి పేర కటువుగా ఓ లేఖ రాసి వచ్చారు. అందులో ఓ పద్యం సుల్తాన్ గారిని రెచ్చగొట్టి తట్టుకోలేని ఆగ్రహాన్ని గురించేసి అల్లా తోడని పల్కి నా పసిడి కావ్య ద్రవ్యము వెండితో చెల్లింపందరకున్న తక్కరి నీచే పూజితుండైనచో అల్లాహు సుఖమే మగమదును బాల సత్యవాక్యం ఉల్లంఘింపడు వాడెపో నరుడు ధన్యుండు ఇద్ధరా మండలి. అంతేకాదు మసీద్ గోడలపై రాసిన పద్యాలు సుల్తాన్ గారి హోదాను దెబ్బతీశాయి. అదే గుర్తుకు మీదికి తెచ్చాయి. వెంటనే సుల్తాన్ గారు సేనాపతిని పిలిపించి ఫిరదౌసీ గారి తలను ఉత్తరించమని శాసించారు. ఈ వార్త అతి రహస్యమైనది. ముందుగా పొత్తు చేయడం నిలువునా గుర్తిస్తాను. మీరు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. గజని అంతకు మించి మరేం చెయ్యగలడు? దుఃఖించకు. విధి వైపరీత్యాన్ని తప్పించుకోలేవు. సురస్కా ఏమిటా కన్నీళ్ళు? విచారించకు బేట, విచారించు. ముత్యమునకిక్కయైన సముద్రమునను పెక్కుమారులు మున్కల వేసినాడా భాగ్యహీనుడ ముత్యము వడయనైతి. వనది వనది నను మృంగ నోరు విచ్చినది తుదకు కృతి యొక్క వెబ్బులింబలి శరీర పటుత్వమున ఆహరింప శేషితమగు అస్థి పంజరము జీవనము బ్రతికియు చచ్చియున్న ఉదివద్దు, బ్రతికియు చచ్చియున్న ఉదివద్దు మహమ్మదు గారి ఖడ్గదేవతకు రుచించునా. పరిహోర్యత అంతరించునా. కాలాతీతమవుతున్నది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. బయలుదేరారు. బేట, నీవు చేసిన ఉపకారం మరువలేదు. ఆ అల్లా నిన్ను దీవిస్తాడు, దీవిస్తాడు. ఈ ఉరుములు మెరుపులు మనల్ని ఏం చేస్తాయి? వెళ్దాం పదా.
బావగారు రండి బావగారు. అవు విధి. సంతోషం రసు. ఇలా కూర్చో. చాలా సంతోషం బావగారు. ఇన్నాళ్ళకు కానీ మిన్ను పేటీని చూడగలిగారు. మాకు సంతోషంగానే ఉంది రసు. రసూల్ మావయ్య, ఏంటి? అమ్మాయి ఎక్కడ? లోపలే ఉన్నట్లుందే. నా ఆరోగ్యం మరీ బాగుందిరా. ఏమని చెప్పమంటావు బేటీ? ఏంటి ఆ మాటలు? రసు, ఎందుకు బాధపడుతున్నావు? ఆమె మరీ అమ్మాయికి లేదా ఇప్పుడు ఆశతో వచ్చాను. చివరికి ఆమెను కూడా దక్కించుకోలేకపోయా. చివరికి ఆమెను కూడా దక్కించుకోలేకపోయా. పుత్ర వియోగమే అనుకున్నాను. ఇప్పుడు కాత్ర వియోగం కూడా తోడగింది. రాడవకు బేటీ, రాడవకు. విధి వక్రించినప్పుడు మానవుడు చేసేది ఏమీ లేదు. కన్నీరు కార్చి బాధను నిందడం తప్ప. రాడవకు బేటీ, రాడు, రాడు. బావగారు, ఈ వార్త మీకు అందించాలని నేనే స్వయంగా గజనీకి బయలుదేరాలని ప్రయత్నంలో ఉన్నాను. అంతలో మీరు రానే వచ్చారు. బావగారు, ఆమెని గిఫ్ట్కి తెచ్చుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోండి. బావగారు, ఏమిటి రసు? గజనీ మహమ్మద్ మీకు పిరదోసి అని కలం పేరు పెట్టి ఘనంగా గౌరవించారని, ఆపై మీ చేవి రాయించిన షానామా కావ్యం విషయంలో అదే మాట తప్పారని మొన్న మన ఇంటికి వచ్చిన ముసాఫిర్ చెప్పాడు. బాధపడవలసి వచ్చింది. అవును రసు, ఏది ఏమైనా నా ఇంటిలో ఆరిపోయిన దీపాన్ని వెలిగించే దిక్కుగా నిలబడ్డావు. ధన్యవాదాలు రసు. ఎంత మాట బావగారు. అవును రసు, నా భార్యకు తోబుట్టువుగా, నాకు బావమరిదిగా నీవు చేసిన ఈ ఉపకారం మరవలేదు. అది నా బాధ్యత బావగారు. రసు, బావగారు, గతంలో నేను వ్రాసుకున్న 18 పద్యకావ్యాలను ఇక్కడే ఎక్కడో పెట్టి వెళ్ళాను. అవి ఇప్పుడు ఎక్కడున్నాయో ఏమో. బావగారు, మీరు రాసుకున్న 18 పద్యకార్యాలు భద్రంగా ఉంచారు. ఇప్పుడే తీసుకొస్తాను. కనీసం ఈ కొన్ని జ్ఞాపకాలైనా దర్శనమిచ్చా. అదే 10,000. బావగారు, ఇదిగో మీ పద్యకార్యాలు. నా పద్యకావ్యాలు, నా 18 పద్యకావ్యాలు.